మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ ఇంటి పెద్ద కోడలు లేదు. మీరు సింహాద్రిని కారుతో గుద్దేసి మళ్లీ సమాధి దగ్గరికొచ్చి నిప్పు పెట్టారు. అంటే జస్ట్ ఈ యాక్షన్కి ముందే సమాధిలో ఉన్న శవాన్ని తీసి ఇంకో శవాన్ని పెట్టారు. అంటే మీరు దహనం చేసింది లక్ష్మి శవాన్ని కాదు, లక్ష్మి శవాన్ని కాదు, లక్ష్మి శవాన్ని కాదు, లక్ష్మి శవాన్ని కాదు. ఏదో డూప్లికేట్ శవాన్ని కాల్చారు. నా పాయింట్ మీకు అర్థమైందా కృష్ణవేణి గారు? అర్థమైంది మనోజ్ గారు. బట్ లక్ష్మీ శవాన్ని ఆ కొద్దిపాటి సమయంలో ఎవరు మారుస్తారు? అయినా అవసరం ఎవరికుంది? రత్నప్రభ గారి మీద చనిపోయిన కూతురే పగబడితే బతికున్న సింహాద్రికి ఎంత పగ ఉండాలి? సింహాద్రి ఆ పని వేరే వాళ్ళకి అప్పచెప్పుండొచ్చు. సరే, సింహాద్రి మీకు నిజాయితీగా సహకరించి ఉండొచ్చు అనుకుంటే ఇంకో రకంగా కూడా మిస్టేక్ జరిగే అవకాశం ఉంది. ఎలా మనోజ్ గారు? మీరు శవాన్ని కాల్చాక ఎంతసేపు అక్కడున్నారు? కాల్చిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వచ్చాను. ఆ రోజు వర్షం పడిందా? వర్షం పడితే లక్ష్మీ శవం పూర్తిగా దహనం అవ్వకుండా ఉండొచ్చు. శవం పూర్తిగా కాలి బూడిదైతేనే ఆత్మకి మోక్షం లభిస్తుంది. అలా కాకుండా లక్ష్మీ బాడీలో కాలు చెయ్యి ఏ పార్ట్ అయినా పూర్తిగా కాలకపోతే ఆత్మకి మోక్షం లభించకపోవచ్చు. అవన్నీ నేను గమనించలేదు మనోజ్ గారు. హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అఫ్కోర్స్, నేనిప్పుడు చెప్పినవన్నీ జస్ట్ లక్ష్మి తిరిగి ఎలా వచ్చింది అనేదానికి ఒక అనాలిసిస్ మాత్రమే. నిజమే, కానీ నాకు డౌట్. చెప్పండి. నాకు గాని వంశీ గారికి కానీ లక్ష్మి ఆత్మ కనిపిస్తుంది, కానీ మీకెలా కనిపిస్తుంది? నేను సైకియాట్రిస్ట్ని కృష్ణవేణి గారు. పంచభూతాల కదలికను కూడా స్కాన్ చేయగల సిక్స్త్ సెన్స్ నా దగ్గర ఉంది. కృష్ణవేణి గారు, లక్ష్మి ఎలా తిరిగి వస్తుందని మీరు టెన్షన్తో ఆలోచిస్తుంటారని నేను ఇవన్నీ అనాలిసిస్ చేసి చెప్తున్నాను. అవును, లక్ష్మిని మీరు ఎప్పుడు దహనం చేశారు? అమావాస్య రోజు. ఒకవేళ మిస్టేక్ జరిగి లక్ష్మీ ఆత్మ తిరిగి వస్తే మళ్ళీ అమావాస్య రోజు తప్పకుండా మీకు కనిపించే అవకాశం ఉంది. ఆ రోజు కనిపించినా కనిపించకపోయినా ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే మనోజ్ గారు. బీ కూల్. థ్యాంక్ యూ మనోజ్ గారు. ఇట్స్ ఓకే, బాయ్. మనోజ్ గారు చెప్పినట్టు మిస్టేక్ జరుగుంటుందా? లక్ష్మి ఆత్మ తిరిగి వచ్చుంటుందా?
వరలక్ష్మి బాగున్నావా? అరే అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి వచ్చినారే, ఎంత అదృష్టం. రండి కూర్చోండి. పర్వాలేదులే. ఏం సుశీల, బాగున్నావా? బాగున్నానత్తయ్య. మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే నువ్వు గుర్తొచ్చి పలకరించి వెళ్దామని వచ్చాం. కాఫీ తీసుకొస్తానుండండి. అబ్బా, పొద్దున్నుంచి 4-5 కప్పులు కాఫీ తాగాం. వద్దులే వరలక్ష్మి. పోనీ మజ్జిగ తాగుతారా? అవేం వద్దు కాని మీ తోడుకోళ్ల చంద్రకళతో చిన్న పనుంది. రూమ్ లో ఉన్నట్టుంది, పిలవనా? మేం వెళ్లి మాట్లాడతానులే వరలక్ష్మి. అట్నే. కడప చంద్రకళ, కడప. నచ్చలేదా? ఉండు. ఏమే కడప చంద్రకళ, శారీ చాలా బాగుందే. అత్తయ్య, ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది. ఓసిని అమ్మ కడుపు మాడా, ఇది చీరల వ్యాపారం మొదలు పెట్టిందా? ఇదిగో సుశీల, నువ్వు ఈ చీర కట్టుకుంటే మీ ఆయన ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లె పూలు అంటూ నీ వెనకాలే పడతాడు. ఏంది? ఊరుకో, మా అత్తయ్య ముందేంటి? అయ్యో రామ, మీ అత్తగారు ఈ చీర కట్టుకుంటే మీ మామయ్య గారేమో ఏమో ఏమో ఇది నాకేమో అయిపోయినది అంటూ మీ అత్త వెంట పడతాడు. ఏంది? ఏ ఊరుకో, పక్కన మా కోడలుంది. ఏంటది? అమ్మో, చీరల వ్యాపారంలో దీనికి ఎన్ని కిటికీలు తెలుసు. ఇన్ని రోజులు ఇంట్లో సాగలేదు కాబట్టి కుక్కని పిల్ల పడుంది, లేకపోతే నా అల్లుడు కొంప కొల్లేరు చేసేది కదూ. ఇంతకీ ఈ చీర ఎంత? 40,000. 40,000? 40,000 డిస్కౌంట్ లో 10,000కిస్తా, తీసుకోండి. ఇదిగో అత్త, అటే పద్దం ఉండాది, వెళ్ళి చూసుకోండి. నువ్వు కూడా. పదివేలు 20,000. వెళ్ళొస్తాం వరలక్ష్మి. మజ్జిగ తెస్తానుండండి. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటానులే. అలాగే. ఏం వదినా, బాగున్నావా? అన్నాను వదినా. మీ తోడుకోడలు చంద్రకళతో పన్నుండొచ్చాం. అట్నే వెళ్ళి మాట్లాడండి. అమ్మయ్యా, 4 చీరలు అమ్మినాను, 40,000 వచ్చినాయి. ఈ రోజుకి ఇవి చాలు, రేపు ఇంకొన్ని అమ్ముతాను. ఒకటే రోజు అమ్మితే అసలే కాంతమ్మ పెద్దమ్మవి గొడ్లు గూబికళ్ళు. ఓసి కడప చంద్రకళ, నేను గుడ్ల గూబునా? అసలే అనుమాన పిశాచి, అంత చూసేదాకా వదలదు. అనుమాన పిశాచాన్నా? నీ మనసులో నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందే? ఆహా, ఈ
కాస్ట్లీ చీరలు ఎట్టాగు కట్టుకోలేను. ఇట్టగైనా క్యాష్ చేసుకుంటుండ్లా. అబ్బబ్బబ్బబ్బా, ఏందో బట్టలు ఉతకలేక చేతులు ఒకటే నెప్పడుతుండయక్క. ఏమైనా చంద్రకళ? ఏందో లెక్క. మీ మరిది గారికి పండక్కి పబ్బానికి తప్ప పెండ్లం అస్సలు గుర్తుకు రాదు. ఇప్పుడు ఏమైంది పిన్ని? ఏమైనాదా? ఉన్న 2 చీరలు ఉతికేస్తే కట్టుకోవటానికి చీర ఉండొద్దు. అదేంటి పిన్ని, నీకు చీరలు బాగానే ఉన్నాయి కదా? అదేంది, వీరభద్రం నెలకో చీర కొని తీసుకొస్తుండ్లా? అబ్బా, అది పెళ్ళైన కొత్తలో లెక్క. 2 ఏళ్ల నుంచి శారీ మాట దేవుడెరుగు, జాకెట్ ముక్క కూడా లేదు. దీన్ని నూరు పడిపోను, దీని కాళ్ళు చేతులు విరిగిపోను. బీరువా నిండా ₹1000 చీరలు పెట్టుకుంది, చీరల వ్యాపారం చేస్తుంది. వరానికి అనుమానం రాకూడదని ఎంత నైస్ గా మాట్లాడుతుంది. దీన్ని తెలివి కదిరి సంతికళ్ళా. ఏదో పాత చీరలతో సర్దుకుపోతాండాలి వేణి. మీ బాబాయ్కి నువ్వైనా చెప్పరాదు? నేను చెప్తానులే పిన్ని. ఒకరోజు బాబాయ్ని షాపింగ్ కి తీసుకెళ్లి 10 చీరలు కొంటే సరి, సంవత్సరం దాకా పడుంటాయి. ఆ పని చేద్దాం అలివేణి. ఓస్ నీ అమ్మ కడుపు మాడా. ఏమీ కడప చంద్రకళ, ఈ ఇంటినే చీరల షాపింగ్ మాల్ చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావే. ఇప్పుడు కాదే, సమయం వచ్చినప్పుడు నీ చీరల వెనక ఉన్న రహస్యం ఏమిటో కనుక్కుంటాను. అరవింద్ ప్రేమని మాత్రమే యాక్సెప్ట్ చేశాను. ఈ ఇంటి 2వ కోడలిగా నిన్నింకా డిసైడ్ చేయలేదు. ఏంటంత సీరియస్? నేనెందుకింత సీరియస్ గా ఉన్నానో నీకు తెలీదా? ఓ, అమ్మ మాటల గురించేనా? జస్ట్ ప్రేమను మాత్రం యాక్సెప్ట్ చేయడం ఏంటి? అంటే నీతో నా పెళ్లి చేయదా? త్రిషా ప్లీజ్. ప్రేమ వేరు, పెళ్లి వేరా? మీ అమ్మ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది అరవింద్. ఈ ఇంట్లో తనకు నచ్చినట్టే ఉండాలి, తనకు నచ్చిందే చేయాలి. అది మీ అమ్మ యాటిట్యూడ్ కదా? మా అమ్మ ఉద్దేశం అది కాదు. ఇంకేం కాదు? నీకు నచ్చడం కాదు, మీ అమ్మకు కూడా నచ్చాలి, అంతేనా? నువ్వు అమ్మకు నచ్చావు త్రిషా. నచ్చితే తను అలా ఎందుకు మాట్లాడుతుంది? అంటే తను... త్రిషా ప్లీజ్ ఇంకొదిలే. అమ్మ ఎప్పుడు ఇలా ఇంకొకరి మీద ఫోర్స్ చేయదు. అలాగే మాట్లాడింది కదా అరవింద్. పైకి నీకోసం మన ప్రేమను ఓకే చేసింది, కానీ మనసులో మాత్రం నేనంటే ఇష్టం లేదేమో అరవింద్. లేదు త్రిషా, అమ్మ అలా మాట్లాడదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పేస్తుంది. తను ఏం మాట్లాడినా దానికో రీజన్ ఉంటుంది. రీజన్ ఏదైనా కావచ్చు అరవింద్. త్రిషా, ముందు నేను చెప్పేది విను. అమ్మ మన ప్రేమని యాక్సెప్ట్ చేసింది. రేపు పెళ్లి చేస్తుంది. నువ్వు ఈ ఇంటి కోడలు అవుతావు, సరేనా?
ఇంతటితో వదిలే. ఏమైంది త్రిష? ఇంకో విషయం అరవింద్, రేపు మా అమ్మా నాన్న, మా ఫ్యామిలీ మీ అమ్మకు నచ్చకపోతే? ఓ గాడ్ త్రిష, బిలీవ్ మీ, మన ప్రేమను అమ్మతో ఎలా ఒప్పించాలో అలా ఒప్పిస్తానన్నాను కదా. ఏమో, నాకైతే నమ్మకం పోతుంది అరవింద్. అరే, ఈ ఇంటి పెద్ద కోడలైనంత మాత్రాన తనేం చేస్తే అదే తినాలా? మన టేస్టుల్ని తనెలా డిసైడ్ చేస్తుంది? తన కోసం నేనెందుకు సఫర్ అవ్వాలి అరవింద్? త్రిష, నువ్వు టూ మచ్ గా ఆలోచిస్తున్నావు. అమ్మ గురించి మాట్లాడావు, ఓకే. మళ్ళీ ఇప్పుడు వదిన గురించి టాపిక్ తీసావు. అసలు ఏమైంది నీకు? ఏంటి, మీ వదిన గురించి మాట్లాడితే నువ్వెందుకిలా ఇరిటేట్ అవుతున్నావు? త్రిష, మా అన్నయ్య హెల్త్ కండిషన్ నీకు తెలీదు. తను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. నిన్న చూసావు కదా, కోపం వస్తే గొంతు పట్టుకుని చంపేస్తాడు. ఇంకా కోపం వస్తే కత్తితో పొడి చేస్తాడు. పెళ్లికి ముందు టీచర్గా ఇంటికి వచ్చిన మా వదిన అన్నయ్య చేతిలో చావబోయింది తెలుసా? అలాంటి తను ఈరోజు అన్నయ్యని పెళ్లి చేసుకుని తనని కంట్రోల్ చేసి ట్రీట్మెంట్ చేస్తే తిరిగి మామూలు మనిషి అవుతాడన్న నమ్మకం వరకు తెచ్చింది. అది వదిన గ్రేట్నెస్. అందుకే అమ్మకు వదినంటే అంత గౌరవం. అంతేకాదు, నాకు కూడా అమ్మెంతో వదిన కూడా అంతే. అయినా మీరు తను చేసిన టిఫిన్ గురించి కామెంట్ చేసినా తను ఊరుకుంది. ఒక్క మాట అయినా మాట్లాడలేదే. అది తన క్యారెక్టర్. నేను ప్రేమని యాక్సెప్ట్ చేశాను, కానీ కోడలుగా నిన్ను యాక్సెప్ట్ చేయలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ ఇంటి వాతావరణానికి నువ్వు అడ్జస్ట్ అవుతావో లేదో అని నిన్ను టెస్ట్ చేస్తుంది. మోడల్వి మా జమీందార్ ఫ్యామిలీలో ఇమడతావో లేదో అని నిన్ను అబ్జర్వేషన్లో పెట్టింది. అర్థమైందా? అమ్మ దగ్గర వదిన 100కి 200 మార్క్స్ సంపాదించుకుంది. అందుకే నెత్తిని పెట్టుకుంది. అలాంటి టెస్టే నీకు కూడా పెట్టింది. 75 కాదు, 100కు 100 తెచ్చుకుంటేనే ఈ ఇంటి కోడలవుతావు. అర్థం చేసుకో. త్రిష, ప్లీజ్, అమ్మ విషయంలో వదిన విషయంలో దయచేసి నువ్వు పేషెన్స్గా ఉండు, సరేనా? ఇట్స్ ఓకే బాబా, ఓకే. ఓ గాడ్, అరవింద్కి అమ్మ ఒక్కటే సెంటిమెంట్ అనుకున్నాను. వదిన కూడా అమ్మే అంటున్నాడు. హాయ్ పిన్ని. హాయ్. ఏంటి త్రిష, అరవింద్ కొంచెం సీరియస్ గా వెళ్తున్నాడు? ఏం లేదు పిన్ని. డైనింగ్ టేబుల్ గొడవ గురించేనా? లీవ్ ఇట్ పిన్ని. నీ పెయిన్ మాకు అర్థం కాలేదనుకున్నావా త్రిష? వంశీ అంటే హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు, కానీ మా వదిన కూడా అలా మాట్లాడడం మాకు నచ్చలేదు త్రిష. కానీ మా అక్క నీతో అంత చీప్ గా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. అరే, ఎంత పెద్ద కోడలు అయితే మాత్రం చిన్న కోడలికి విలువ ఉండదా? అమ్మో, పెద్ద కోడల్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నారు. నిజమే, అయినా అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఏంటి?
మరి వేల కోట్ల ఆస్తికి తనే వారసురాలు కదా. తనెలా వారసురాలవుతుంది? అవును, ఈ ఆస్తంతా వంశీ పేరు మీద ఉంది అంటే ఆ క్రెడిట్ అంతా కృష్ణవేణిదే కదా. అవునా? నాకీ విషయం తెలియదు పిన్ని. తెలుసుకోమా, తెలుసుకో. ఈ ఇంట్లో మనం ఎంత ఖర్చు పెట్టినా ప్రతి పైసకి లెక్క చెప్పాలి. కానీ పెద్ద గోడలకి ఆ లెక్కలు ఉండవు. ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. బై ఛాన్స్ మీ మావయ్య గారు చెక్కు మీద సైన్ చేయడం లేట్ అయిందనుకో, తను సైన్ చేస్తుంది. అంటే చెక్ పవర్ కూడా తనకే ఉంది. మరి మావయ్య గారు? అసలు చెక్ పవర్ ఇచ్చిందే ఆయన. ఆ పొగరంతా మీ మీద చూపిస్తుందా?